నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని విస్మరించిందని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి ధాన్యం, మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మార్కెట్ల బాట చేపట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో రేపటి నుంచి కొనుగోలు చేపడతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారని, రైతుల సమస్యలు ముఖ్యమంత్రికి కనపడటం లేదని, ధాన్యం కొనుగోలులో రైతులకు పెండింగ్ లో ఉన్న 1400 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి మార్కెట్ యార్డ్ లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటను విక్రయానికి తీసుకువచ్చి 15 రోజులు అవుతున్నా కొనుగోలు చేయడం లేదని, కొంతమంది రైతులు మొక్కజొన్న పంటను విక్రయించి 15 రోజులు అవుతున్నా డబ్బులు వారి ఖాతాలలో జమ చేయడం లేదని, జిల్లాలో కురిసిన వర్షాలకు లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, వరి పంటను దెబ్బతిన్నాయని, ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసి ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం అందిస్తామన్నారు. కానీ నేటికి నష్టపరిహారం అందించలేదన్నారు. విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లే మేము గౌరవనీయులు దయాకర్ రావు గారు, అదేవిధంగా మా పెద్దలు రెడ్డి నాయక్ గారు వాళ్ళు కోరితే నేను 100 పడకల ఆసుపత్రులు శాంక్షన్ చేసిన. మరిపేడలో 100 పడకల ఆసుపత్రి, తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి ఇచ్చినాం. ఏమైంది? ఇలా ఇద్దరు డాక్టర్లే గెలిచిరు. మరి డాక్టర్లు గెలిచినా కనీసం గిరి కూడా పట్టించుకోరా? ఇలా మరిపేడగా 100 పడకల ఆసుపత్రి ఆడనే ఆగిపోయింది. అదేవిధంగా తొర్రూరు 100 పడకల ఆసుపత్రి అతిగతి లేని పరిస్థితి ఉన్నది. మేము శాంక్షన్ చేసినా కూడా ఆ పనులు కూడా చేయించుకోరా అని అడుగుతా ఉన్న గౌరవ శాసనసభ్యులను. అదేవిధంగా పిహెచ్సి మా సత్యవతక్క ఆ రోజు అడిగితే నర్సింగిపేట పిహెచ్సి గాని, పెద్దవంగర పిహెచ్సి గాని 2 పిహెచ్సి శాంక్షన్ ఇచ్చినా వాటి పనులు కూడా ఎక్కడేసి గొంగళలాగా అక్కడిలాగా ఉంది. పెద్దవంగర పిహెచ్సి గాని, నర్సింగిపేట పిహెచ్సి గాని పనులు ముందుకు పోతున్న పరిస్థితి లేదు. ఇక పాఠశాలలు మన ఊరు మనబడి ఎంతో అద్భుతంగా జరిగింది. మన ఊరు మనబడి మొత్తం ఆగిపోయింది. పాఠశాలల్ని పట్టించుకునే పరిస్థితే లేదు. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కట్టే గురుకులాలు ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఈడ కూడా కొబ్బరికాయ కొట్టేట్టున్నారు. డోనకల్లా ఏడాది కింద కొబ్బరికాయ కొట్టిరు. అదేందేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టమని. ఈ ఏడాది వరకు ఒక ఇట్ట పెట్టింది లేదు, ఓ తట్టడి మట్టి దవ్వింది లేదు అని బీఆర్ఎస్ చేసినటువంటి మన ఊరు మనబడి ఎంతో మంచిగా డిజిటల్ క్లాస్ రూమ్లతోని, డైనింగ్ హాళ్లతోని మంచి తరగతి గదుల్ని నిర్మిస్తుంటే అర్ధాంతరంగా మన ఊరు మనబడిని ఆపేసి ఇలా ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా ఈ విద్యా సంవత్సరంలో రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 67,000 మంది పిల్లలు ఈ రాష్ట్రంలో తగ్గారు. ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పోయింది. నీ పాలనలో 67,000 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో తగ్గారు. 1000కి పైగా పాఠశాలలు రేవంత్ పాలనలో మూతబడ్డాయి. ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలే రాలే. ఇక నెలైతే ఎగ్జామ్స్, 2 నెలలైతే ఎగ్జామ్స్. ఇయాలటి వరకు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయననే విద్యాశాఖ మంత్రి, ఈయననే ముఖ్యమంత్రి. ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని మొట్టమొదటి దశలోనే మహబూబాబాద్ కు మెడికల్ కాలేజ్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఇవాళ మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ పనులు ముందుకు పోతలేవు, అక్కడనే ఆగిపోయింది. 500 పడకల ఆసుపత్రి ఆ పనులు జరుగుతలేవు. డాక్టర్ పోస్టులు 100కు పైగా ఖాళీలు ఉన్నాయి. పేదలకు వైద్యం అందుతలేదు. చివరికి ఎంత దుర్మార్గం అంటే సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు. మొన్న కోత్య రాజు అని చిన్నగూడూరుకు చెందిన ఒక వ్యక్తి బతికుండగానే తీసుకుపోయి ఆయనను మార్చురీలు వేసేసింది. ఇంత దుర్మార్గమా? పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం గుమ్మలక్ష్మీపురం సమీపంలో బుధవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో గ్రామానికి చెందిన యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. జి హరిప్రసాద్
ల్యాబ్ టెక్నీషియన్ గా అదే మండలం నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, 2 ఆడపిల్లలున్నారు. మృతి చెందిన వ్యక్తి అయ్యప్ప స్వామి మాలాధారంలో ఉన్నాడు. వేకువజామున సన్నిధానం నుంచి బహిర్భూమికి స్నేహితులతో కలిసి గ్రామ సమీపానికి వెళ్లగా పార్వతీపురం వైపు నుంచి గుమలక్ష్మీపురం వస్తున్న కారు డ్రైవర్ కడ్రక మల్లేశ్వరరావు నిద్రమత్తులో రోడ్డు పక్కన బహిర్భూమికి కూర్చున్న వ్యక్తిని ఢీకొనడంతో వ్యక్తి కొంత దూరం తుల్లిపడి చనిపోయాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మరో 2-3 రోజుల్లో శబరిమల పయనమవ్వాల్సిన వ్యక్తి ఇంతలోనే మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో యుఎస్ఏ వారి ఆర్థిక సహాయంతో రేణిగుంట మండల పద్మానగర్ లో ఉన్నటువంటి 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జి పాలెం టీడీపీ సీనియర్ నాయకులు రాజశేఖరి రెడ్డి మాట్లాడుతూ పద్మానగర్ లో తుఫాన్ కారణంగా వరద నీరు ఇంట్లోకి వచ్చి నష్టం జరిగిందని, దీనిని గుర్తించిన సిట్ సంస్థ ఏకం యుఎస్ఏ వారి ఆర్థిక సహకారంతో 22 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఏకం యుఎస్ఏ వారికి పద్మానగర్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాస్ చైల్డ్ ఫండ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సిట్ సంస్థ ఎక్కడ విపత్తు వచ్చినా ముందుంటూ పేద ప్రజలకు సహాయం చేస్తుందని, అందులో భాగంగా ఏకం యుఎస్ఏ వారి ఆర్థిక సహకారంతో 22 రకాల సరుకులు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సిట్ సంస్థ ప్రధాన కార్యదర్శి మరుపూరి హేమాశేఖర్ మాట్లాడుతూ సిట్ సంస్థ మహిళలు మరియు పిల్లల కోసం పనిచేస్తుందని, అందులో భాగంగానే మొంతా తుఫాన్ కారణంగా పద్మానగర్ లో దెబ్బతిన్న 60 కుటుంబాలకు ఏకం యుఎస్ఏ వారి సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిట్ సంస్థ ప్రాజెక్టు ఇన్ఛార్జ్ తేజోవతి, వాలంటీర్లు మంజుల, మొబీనా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాది సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. ఇక్కడ గత వారం ముందుగా తుఫాన్ కారణంగా ఇక్కడ పద్మానగర్ రేణిగుంట మండలం పద్మానగర్లో ఉన్నటువంటి ఇక్కడ ఇండ్లకి అంతా కూడా వర్షం నీరు ఎక్కువ చేరిపోయిన దానివల్ల దెబ్బతినిందని తెలిసింది. మేము ఈ ఏరియాలో వర్క్ చేస్తాము. సో ఈ కారణంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు కావచ్చు, అన్న వాళ్ళు కావచ్చు, పంచాయతీ నుంచి కూడా మాకు రిక్వెస్ట్ వచ్చింది, ఇలా చాలా దెబ్బతిన్నాయి, వాళ్ళ కుటుంబాలకి సహాయం చేయమని. దాంతో మేము ఏకం యుఎస్ఏ వారి ఆర్థిక సహకారంతో ఈరోజు 22 రకాలైనటువంటి నిత్యావసర సరుకులు ఇక్కడ ఉన్న 60 మంది కుటుంబాలకి ఇక్కడ ఈరోజు పంచడం జరిగింది. దీనికి సహకరించినటువంటి సిట్స్కి ఏకం యుఎస్ఏ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈ పద్మానగర్లో నీళ్ళు వచ్చినటువంటి దగ్గర ఒక 60 కుటుంబాలకు కాను ఆ సంస్థ ద్వారా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా సిట్స్కి సంబంధించి మా పంచాయతీలో పుట్టు మిషన్లు కానీ, ట్రైనింగ్ సెంటర్లు కానీ, అదేవిధంగా మహిళల్ని ఉపాధిగా వాళ్ళని స్వయం స్వశక్తితో బతకడానికి రకరకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్స్ అన్నిటినీ వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ సంస్థకు కూడా ల్యాండ్ కూడా అడగడం జరిగింది పంచాయతీ వాళ్ళని. మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అధికారులతో చర్చించి మరిన్ని ఇటువంటి విపత్తు జరిగినప్పుడు వారంటీ ఆర్గనైజేషన్ సంస్థలు గ్రామాలని ఏదైతే జరిగిందో నష్టం కొంతవరకు సహాయం చేసినట్టయితే మరిన్ని ఇక్కడ నుండి పేదలు, నిరుపేదలు ఈ పద్మానగర్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని రకాలైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నిరుపేదలైనటువంటి పంచాయతీలో అన్డెవలప్మెంట్ ఉండే గ్రామం ఏదైనా ఉందిరా అంటే అది ఒక పద్మానగరే. కాబట్టి ఈ సంస్థ ద్వారా ఏదైనా ఈ పద్మానగర్ డెవలప్మెంట్ చేయాలనేసి అనే సంస్థ ముందుకు వస్తే మేము అధికారులకి గాను అదేవిధంగా రాజకీయంగా గాను మేము సపోర్ట్ చేయడానికి. అల్లూరి జిల్లా రాజేంద్రపాలెం ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీ పూజ తనిఖీ చేశారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీ పూజ హెచ్చరించారు. మంగళవారం రాజేంద్రపాలెం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థినులు కలుషిత ఆహారం, నీరు త్రాగి హాస్పిటల్ పాలై సంఘటనపై
పాఠశాలల వంటగది, స్టాక్ రూము, తరగతి గదులు క్షుణ్ణంగా పరిశీలించారు. స్టాక్ రూమ్ లో వంట నూనె, ఇతర సామాగ్రి, కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉండటంతో వార్డెన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ అపరిశుభ్రంగా ఉండటంతో పిల్లల పట్ల ఇదేనా మీ శ్రద్ధ అని, మీపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని హెచ్చరించారు. అక్కడి నుంచి కస్తూర్బా పాఠశాలను కూడా సందర్శించి పాఠశాలలో అపరిశుభ్రంగా ఉన్న వేస్టేజ్ డ్రైనేజీని పరిశీలించారు. వేస్ట్ డ్రైనేజ్ పైకి వెళ్లిపోకుండా వేరే గత్యంతరం లేక హాస్పిటల్ ఆవరణంలోనే ఉండటంతో దుర్వాసన వస్తుందని కస్తూరిబా ఎస్ఓ పరిమళ తెలుపగా, తహసీల్దార్ ప్రసాద్ రావుని కస్తూరిబా పాఠశాలల పక్కన భూమి వివరాలు అడిగి తెలుసుకుని కాలువ డ్రైనేజీ బయటకు వెళ్లడానికి భూమి పరిశీలించాలన్నారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి అనంతరం హాస్పిటల్ వైద్యులు సిబ్బందితో మాట్లాడి పిల్లల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్యంపై నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఎందుకు మరి ఇట్లాంటివి కొంటున్నారు? కొనేది ఎవరు? పెడతారా ఇట్లా? మనం తింటాం ఎక్కడే కూరగాయలు తీసేది మీరే కదా షాపులకి వెళ్ళి. ఇట్లాంటి అయ్యా ఇట్లా కుళ్ళిపోయినవి ఏవైతే ఉన్నాయో అవే ఇవ్వండి అయ్యా అని అడుగుతారా? మరి ఏంది ఇది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మెన్యూ ఏం పెట్టారు? శనివారం మధ్యాహ్నం గుమ్మడికాయ మేడం, పెట్టారు. గుమ్మడికాయ పచ్చనిపప్పు పెట్టారు మేడం. సాయంత్రం బంగాళదుంప టమాటా. ఆదివారం ఇది శనివారం సాయంత్రం నుంచి మీకు ఇష్యూ వచ్చింది కదా, శనివారం ఉదయం పెట్టారు. శనివారం ఉదయం కిచిడి. మెనూ ఏంటి? శుక్రవారం రాత్రి ఏం పెట్టారు? శుక్రవారం రాత్రి క్యాబేజ్ మేడం. వెజిటేబుల్ నెంబర్స్ ఎందుకు తేడా వస్తున్నాయి? 7 అంటున్నారు, ఒకచోట 20 అంటున్నారు, ఒకచోట 40. ఎంతమంది పిల్లలకు మోషన్స్ అయ్యింది? ఎవరు చెప్తారు కరెక్ట్? ఎంతమంది పిల్లలకు మోషన్స్ అయ్యింది? మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీఓ కార్యాలయాన్ని జప్తుకు మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ ఆదేశించారు. 2000 సంవత్సరంలో దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన 3 రైతుల వ్యవసాయ భూమిలో నుంచి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాల్వ పోయినందున తమకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. తమ వ్యవసాయ భూమిలో నుంచి ఎస్ఆర్ఎస్పీ కాల్వ పోవడం పట్ల తీవ్ర నష్టపోయామని, గతంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన నష్టపరిహారం సరిపోవడం లేదని, ఆర్డీఓని పలుమార్లు కలిసినా కూడా పట్టించుకోకపోవడంతో జిల్లా కోర్టును ఆశ్రయించినట్లు రైతులు సాధు ధర్మారెడ్డి, కోరిపల్లి శ్రీనివాసరెడ్డి, కోరిపల్లి వెంకన్న తెలిపారు. 2024 సంవత్సరంలో దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన 3 రైతులకు సరిపోయే నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆర్డీఓకు మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సేకరించడం జరిగింది. దానికి అవార్డు 2011 అవార్డు పాస్ చేసిండ్రు. కొంత నష్టపరిహారం చెల్లించిండ్రు. నష్టపరిహారం సరిపోతలేదని రైతులు మైబాద్ జిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగింది. విచారణ అనంతరం 2024 మైబాద్ జిల్లా కోర్టు కాంపెన్సేషన్ పెంచుకుంటూ కాంపెన్సేషన్ చేసింది. దీని మీద ఆర్డీఓ తొర్రూరు గారు అప్పీల్కి వేయడం జరిగింది. హైకోర్టు ఏం చేసిందంటే, గెలిచిన దాంట్లో కనీసం 50% అని వీళ్ళకి డిపైడ్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను కూడా వీళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకోవడానికి రైతులు ఏం చేసిన మైబాద్ జిల్లా కోర్టులో ఈపీ ఫైల్ చేయడం జరిగింది. ఈపీ ఫైల్ చేస్తే జిల్లా జడ్జి గారు కాలువకు నష్టపరిహారము 2011లో కొంత అమౌంట్ ఇచ్చారు. అమౌంట్ సరిపోలేదని మేము జిల్లా కోర్టును ఆశ్రయించాము. జిల్లా కోర్టును ఆశ్రయించగా జిల్లా కోర్టు వాళ్ళు నష్టపరిహారం ఇవ్వమని వాళ్ళు చెప్తే పెంచారు. జిల్లా కోర్టు పెంచింది. జిల్లా కోర్టు పెంచితే ఆర్డీఓ వాళ్ళు హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్తే హైకోర్టు వాళ్ళు సగమైన పేమెంట్ చేయమని, గెలిచిందంటే సగమైన చేస్తే వీళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోతే కోర్టు ఆస్తులు జప్తు చేయమని చెప్పింది. దాని కొరకు మేము ఇప్పుడు వచ్చి ఆస్తులు. అంతర్జాతీయ మార్కెట్లోని బలహీన ధోరణులకు అనుగుణంగా దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. పసిడి ప్రియులకు, పెట్టుబడిదారులకు ఇది ఊరటనిచ్చే అంశంగా కాగా మార్కెట్ వర్గాలలో ఈ ఆకస్మిక తగ్గుదల చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల బంగారం 99.9% స్వచ్ఛత కలిగిన బంగారం ధర ఏకంగా 3,900 తగ్గి 1,25,800కు దిగి వచ్చింది. అదేవిధంగా 99.5%
స్వచ్ఛత గల బంగారం ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి 1,25,200గా నమోదైంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర 7,800 రూపాయల మేర భారీగా పతనమై 1,56,000కు పడిపోయింది. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు బలహీనపడటమే ఈ పతనానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,042కు పడిపోగా ఔన్స్ వెండి ధర $50లకు తగ్గింది. అంతర్జాతీయ రేట్ల ప్రభావంతోనే దేశీయ మార్కెట్లలోనూ ధరలు తగ్గినట్లు నిపుణులు తెలిపారు. కార్తీక మాసం 4వ మంగళవారం సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా సదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి మొక్కుబడులు తీర్చుకుని శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహన పూజలు, శ్రీ స్వామివారి దేవస్థానం నందు గల ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీ స్వామివారి దర్శనార్థం సుమారు 40,000 మంది తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాలలో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రే హౌన్స్ బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగానే మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఓ ఇంటిని చుట్టుముట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నేరుగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో భాగంగా కేంద్ర మావోయిస్టు అనుచర బృందంగా అనుమానిస్తున్న 15 మందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ బృందానికి జిల్లా ఎస్పీ నేతృత్వం వహించగా ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ సారథి వహించారు. ఈ 15 మందిలో 5 మహిళలుండగా 10 మంది పురుషులున్నారు. ప్రస్తుతం వీరిని ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఏలూరు నగరానికి వచ్చారా, తలదాచుకునేందుకు వచ్చారా అన్న అంశంపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. అయితే అదుపులోకి తీసుకున్న 15 మంది వద్ద 15 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు విచారణ అనంతరం పోలీసులు వెల్లడించనున్నారు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.